జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మురళీ మనోహర్ గారు వారు అన్నట్లుగా భారతదేశం అలర్ట్గా ఉండాలి అంటున్నారు. కాకపోతే ఇక్కడ మోదీ 3.0 కొలువు తీరిన రోజు నుంచే వరుస దాడులు అటు జమ్మూ కాశ్మీర్లో మనం చూస్తూ ఉన్నాము. ఈ వరుస దాడులు ఒకవైపు, మరోవైపు అటు ప్రతిపక్షాల్లో ఉన్న నేతలు కూడా కొన్ని సందర్భాల్లో మోదీ కనుక మళ్ళీ కొలువు తీరితే భారత్ ప్రశాంతంగా ఉండదు అని కొన్ని వ్యాఖ్యలు చేయడం, రకరకాల వ్యాఖ్యలు అటు పాకిస్తాన్కి సపోర్టుగా చేయడం, ఇది ఇంటర్నల్గా. అండ్ ఎక్స్టర్నల్గా చూస్తే సురేష్ కొచ్చేటిల్ గారు అన్నట్టు అమెరికా యొక్క ప్రెషరు అటు పాకిస్తాన్ అనుభవిస్తోంది, చైనా యొక్క సపోర్టును అనుభవిస్తోంది. అన్ని రకాలుగా ఈ చుట్టుపక్కల మొత్తం మనం ఈ రకంగా ఒక అష్టదిగ్బంధనంలో ఉన్నామనే పరిస్థితి భారత్కి ఉందా, లేకపోతే ఒక్కొక్కటి ముడి విప్పి క్లియర్ చేసుకునే పరిస్థితులు కూడా మనకు ఉన్నాయా, అటువంటి సామర్థ్యాలు కూడా? రఘుగారు, పాకిస్తాన్ అప్పుడప్పుడు ఇలా టెర్రర్ గ్రూప్స్ పంపడము, లేకపోతే బస్సుల పైన వీటిపైన మనుషుల పైన దాడులు చేయడము, ఇండైరెక్ట్ వార్ ఏదైతే ఉందో అది చేసేంత సత్వ పాకిస్తాన్ కు లేదు. కానీ ఇలా చేయడమే దాని జీవనోపాధి. చైనాని ప్లీజ్ చేయాలన్నా, ఇంకెవరిని ప్లీజ్ చేయాలన్నా వాళ్ళు ఇచ్చే ఆర్మ్స్, అమ్యునేషన్స్, లేకపోతే లోన్స్ రావాలంటే కూడా చైనాను ప్లీజ్ చేయాలి కనుక నేను అనుకుంటున్నా ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మన ఒంట్లో సత్వం లేదు, ఇంకా మనతో పోరాడేంత సత్వం లేదు. పాకిస్తాన్ ఈజ్ ఏ పూర్ నేషన్ బట్ రిచ్ ఆర్మీ అని అనొచ్చు. ఇంకా పాకిస్తాన్ కు ఓ పేరు ఉంది, ఇట్స్ ఏ స్టేట్ విత్ ఇన్ ఏ స్టేట్ అని. అంటే ఆర్మీ అనేది ఒక స్టేట్. వాళ్ళు పాకిస్తాన్ ఒక స్టేట్ అయితే పాకిస్తాన్ లో ఆర్మీ అనేది ఇంకొక స్టేట్. అది డిఫరెంట్, వాళ్ళదే నడుస్తుంది, అక్కడ ఆర్మీదే నడుస్తుంది. పాకిస్తాన్ ఎక్కువ కాలం ఆర్మీ చేతిలోనే ఉన్నది కదా రాజ్ గారు. డెమోక్రసీ పేరుకు ఉంటుంది, ఎన్నికలు జరుగుతాయి, కానీ నడిచేదంతా కూడా ఎవరిది? ఆర్మీని కాదని ఏ పని చేయలేరు కదా. పాకిస్తాన్ అనంగానే మనకు ప్రైమ్ మినిస్టర్లు ఎవరు గుర్తొస్తారు? జనరల్ అయూబ్ ఖాన్ గుర్తొస్తారు, జనరల్ యాయా ఖాన్ గుర్తొస్తారు, జనరల్ జియావుల్ హక్ గుర్తొస్తారు. జనరలే కదా గుర్తొచ్చేది. వీళ్ళ చేతిలోనే కదా పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఉన్నది, మిలిటరీ చేతిలోనే రూలింగ్ అంతా నడిచింది కనుక అది ఒక స్టేట్. ఆర్మీ అనేది ఒక స్టేట్ విత్ ఇన్ స్టేట్. అందుకే నేషన్, యాజ్ ఎ నేషన్ పాకిస్తాన్ వెరీ పూర్ కంట్రీ, బట్ ఆర్మీ ఈజ్ వెరీ రిచ్. అందుకే ఈ పేదరికము ఆర్మీలో లేదు. ఈ బడ్జెటరీ అలొకేషన్స్ తో చూసి మనం ఇప్పుడు ఏమో అయిపోయింది, ఇంకా ఇండియా మీద ఏదో వార్ డిక్లేర్ చేస్తుంది అనే స్థితి లేదు. ఆర్థిక పరిస్థితిని చూసినప్పుడు నేను ఎక్కడో చదివాను, దగ్గర IMF దగ్గర కూర్చున్నది, బెయిల్అవుట్ కావాలి వాళ్ళ ఆర్థిక ఎకానమీ అంటే IMF లోన్ ఇవ్వాలి. పాపం వాళ్ళు అడుగుతున్న లోన్ అంతా ఎంత అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 IPL బడ్జెట్. అది మన IPL బడ్జెట్ ఈక్వల్. గంట లోన్ కావాలి, అంత ఇస్తే చాలు, బతుకుదేరు వాళ్ళది. కనుక వాళ్ళ యొక్క పవర్టీ కానీ వాళ్ళు ఏమంటారు, డెట్ రిడెన్ కంట్రీ కంప్లీట్ గా. వాళ్ళ పేమెంట్స్ ఎంత ఉంటుంది అనంటే, ఈ లోన్స్ పేమెంట్ ఏదైతే మనం అంటాం కదా, డెట్ పేమెంట్స్ ఉంటాయి కదా, 9,700 బిలియన్స్ డెట్ పేమెంట్స్. హైయెస్ట్ అదే. సెకండ్ హైయెస్ట్ ఏంది అంటే ఇది ఆర్మీకి 2,122 బిలియన్ అని మీరు అంటున్నారు కదా. ఈసారి ఇచ్చినటువంటి బడ్జెట్ ఇంక్రీజ్ చేసింది, 15% బడ్జెట్ లో ఇంక్రీజ్ చేసింది. కనుక సెకండ్ హైయెస్ట్ పేమెంట్ ఆర్మీకి చేస్తుంది. ఫస్ట్ హైయెస్ట్ ఏంది అంటే లోన్స్ పేమెంట్ చేస్తుంది. ఇది ఆ దేశం యొక్క ఆర్థిక స్థితి. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి 15% ఇంక్రీజ్ వారు సురేష్ గారు చక్కగా వర్ణించారు. 2016 నుంచి 2020 వరకు జీడిపి ఇది అదేంది, జీడిపిలో ఆర్మీ అలొకేషన్ పెరుగుతూ పోయింది. కానీ మీరు 20 తర్వాత చూస్తే తగ్గుతూ పోయింది. అంటే 2.6 నుంచి 2.4, 2.1, 1.7 కు తగ్గింది. ఒకవైపు ఏమో మనం పెరిగింది అంటున్నాం, నంబర్ ను చూస్తేనేమో పెరిగింది బడ్జెట్. కనుక నంబర్ చూస్తే 1,500 బిలియన్స్, తర్వాత 1,800 బిలియన్స్ ఇలా పెరుగుతూ వచ్చింది. కానీ మీరు వైపు పర్సంటేజ్, జీడిపిలో పర్సంటేజ్ చూస్తే తగ్గుతూ పోయింది. ఇప్పుడు 1.7 కి వచ్చింది. కనుక అంటే వాళ్ళ యొక్క జీడిపి తగ్గుతూ పోయింది, దాంట్లో బడ్జెట్, ఆర్మీ బడ్జెట్ పర్సంటేజ్ కూడా తగ్గుతూ పోయింది. కనుక మనము వాళ్ళ అలొకేషన్స్ కానీ వాళ్ళ బడ్జెట్ ను కానీ చూసి పెద్దగా ఆందోళన చెందాల్సినంత అవసరం లేదు. కానీ వారు అన్నారు కదా,
ప్రతిపాటిగా వీళ్ళ బడ్జెట్ లో లేనిది చాలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఆర్మీ పైన చేసే ఖర్చు చాలా ఉంటుంది. మనకు ఆశ్చర్యపోతాం. పాకిస్తాన్ ల్యాండ్ లో 12% ఆఫ్ ల్యాండ్ ఓన్డ్ బై ఆర్మీ అని. కనుక ల్యాండ్ వాళ్ళ చేతిలో ఉంటుంది. అదొక ప్రైవేట్ కంపెనీ, రిలయన్స్ లేకపోతే మన ఇవి ఎట్లా ఉన్నాయో ఆ టైప్ లో నడుస్తుంటుంది. $26 బిలియన్ వర్త్ వాళ్ళ ఏంది ఇవి వాళ్ళ యొక్క కంపెనీస్, ఆర్మీ కంపెనీస్ నడిపిస్తుంది. ఫర్టిలైజర్ కంపెనీ ఉంటది, తర్వాత పెట్రోలియం కంపెనీ ఉంటాయి, బ్యాంక్స్ ఉంటాయి, వాళ్ళకు అన్నీ ఉంటాయి. కనుక ఆర్మీ చాలా రిచ్ అని నేను అనేది. ఆ దేశం కన్నా ఆ దేశ ప్రజల కన్నా ఆర్మీ ఎంత రిచ్ అంటే, ఒక జనరల్ రిటైర్ అయితే వాడికి 240 ఎకర్స్ ల్యాండ్ వాడికి ఇచ్చేస్తారు ఊరికి ఎంజాయ్ చేసుకోమని చెప్పేసి. ఆ విధంగా ఆర్మీ సెంటర్డ్ నేషన్ కనుక ఆర్మీ చాలా రిచ్ గా ఉంది. చైనా లేకపోతే ఇతర దేశాలు ఇచ్చే డబ్బులు తెచ్చుకోవడము, వాళ్ళ అమ్యునేషన్ కొనుక్కోవడము, ఎప్పటికప్పుడు ఆయుధాలను కొనుక్కోవడము, బలంగా ఉండడము, ప్రభుత్వాలను బెదిరించడము, ప్రధాన మంత్రులను తమ ఇష్టమైన ప్రైమ్ మినిస్టర్స్ ను ప్రభుత్వాలను పెట్టుకోవడము. ఆ విధంగా ఆర్మీ రూల్డ్ కంట్రీ కనుక ఆ విధంగా మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది డెమోక్రసీ అక్కడ లేదు. ఆల్మోస్ట్ డెమోక్రసీ ఉంటే మనం వరి అయ్యేది లేదు. కనుక పాకిస్తాన్ అనేది ఆర్మీ చేతిలో ఉంది. ఆర్మీ అప్పుడప్పుడు గిలిగజ్జాలు పెట్టుకుంటుంది. ఆర్థికంగా బలహీనంగా ఉండడం కారణంగా ఇంకా అంతగా వాళ్ళ యొక్క దాడులు కానీ టెర్రర్ యాక్టివిటీస్ కానీ తగ్గిపోయాయి. నేను అనుకుంటా ఇన్ ఫ్యూచర్ ఇంకా తగ్గిపోతాయి. మనం వరి కావాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఆర్థికంగా ఎప్పుడైతే యాజ్ ఎ నేషన్ బలంగా ఎదగనంత కాలం ఏ దేశాలను ఏమీ చేయలేవు. అవి నాకున్న అదేమంటాము హోప్ అదొక్కటే అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.